వీళ్ళు రాసిరు చూడండి. జోష్ అట, అంటే జోష్లో ఉన్నారు, మళ్ళీ ఉష్ అనే కాడికి వచ్చింది. స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చు పైన ఆశావహుల డైలమాట. అత్యధిక చోట్ల దసరా దావతులకు కూడా దూరమే. కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తానని హామీ. కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడమే కారణం. ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు. షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు, ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు. సరే, ఏకగ్రీవాలు ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మొన్న మీరు ఎగ్జాంపుల్ చూడండి. దసరాకు పోయిరు కదా, అందరు ఇంటికి పోయిరు కదా, జమ్మిషెట్ కాడికో లేకపోతే దసరా ఊర్లో తిరిగిరు కదా. సర్పంచ్గా పోటీ చేయాలి అనుకున్న వాళ్ళు దాదాపు కనబడలే. ఎవరో ఒకరిద్దరు కనబడి ఉంటారు, కానీ మేజర్గా బాగా ఖర్చు పెట్టి గెలవాలి అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, లేకపోతే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే కదా ఇవాళ రాజకీయాల్లో. సో అట్లాంటి వాళ్ళు ఎక్కడ దసరా సెలబ్రేషన్స్లో మనకి ఎక్కడ కనబడలే. కారణం ఏంటి? ఇప్పుడు ఊర్లోకి వచ్చింది అనుకో, ₹1,00,000 2 లక్షలు తీయాల్సి వస్తుంది. ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి ఇవ్వాల్సి వస్తుంది, తాపియాల్సి వస్తుంది. పోనీ ఆ ఖర్చు పెట్టిన మరి ఎలక్షన్లు ఉన్నాయి, 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుందా అని బలమైన నమ్మకం ఉందంటే నమ్మకం లేకుండా పోయింది. పుసుక్కున్న నోటిఫికేషన్ రాకపోతే ఎట్లా? పెట్టిన ఖర్చు పోతుంది కదా. అసలు ఎలక్షన్లు జరుగుతాయా జరగవా అన్నది కూడా ఒక పెద్ద ఇది ఉన్నది కదా. అసలు ఇప్పట్లో జరుగుతాయా జరగవా అని. సో కాబట్టి ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళు ఊర్లకే రాలే. కొంతమంది ఊర్లకే ఊళ్ళు ఉన్నారు, ఇక బయట వాళ్ళు అయితే అసలు రాలే, కనబడలేదు ఎవరికి. కారణం ఏంటంటే ఇక ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా అని. అందుకే ఇక్కడ రాసిరు కదా, చాలా చోట్ల దసరా దావతులకు కూడా దూరంగా ఉన్నారట. ఒకవేళ కనుక ఏ కోర్టు కేసులు లేకుండా ఎలక్షన్లు ఉంటే ఇవాళ గ్రామాలు 800 కోట్లు అమ్మిరట కదా. ఏది మన లిక్కరు 4 రోజులల్లో 1, 2, 3, 4 డేట్స్లో 800 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మిరట. 800 కాస్త 1200 అయ్యేది. తాగుడు ఇంకెక్కువ అయ్యేది కదా. సో ఇట్లా దసరా దావతులు కూడా చేయలేదట. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందంటే చాలు గ్రామాల్లో ఆ జోషే వేరు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ప్రజలు కూడా పార్టీల వారీగా గ్రూపులు కడతారు. ఖర్చుల విషయంలో ఆశావహులు తగ్గేదే లేదన్నట్టు పెడుతూ ఉంటారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు అస్సలు వెనుకాడరు. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆశావహులు తమకే టికెట్ వస్తుందని అనుకుంటున్న వారు అభ్యర్థి తానే అని కొంతవరకు ఖరారైన వారిలోనూ ఒక రకమైన డైలమా కనబడుతోంది. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ విడుదలైన తర్వాత దసరా రావడంతో రాజకీయ దావతులు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. కానీ ఈసారి కొన్ని చోట్ల దావతులు గట్టిగా జరిగితే మరికొన్ని చోట్ల ఇంకా సమయం ఉందిగా అనే మాటతో సరిపెట్టేశారు. ఇందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రిజర్వేషన్లు మారడం, సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, 2-3 రోజుల్లో వాటిపై విచారణ ఉండడమే దీనికి కారణం. విచారణల తర్వాత కోర్టులు ఏం తీర్పునిస్తాయో చూసి ముందుకెళ్తే బాగుంటుందని నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జోష్ కనబడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రిజర్వేషన్లు మారడంతో తమకు టికెట్ వస్తుందనుకున్న వారికి నిరాశ మిగిలింది. వాళ్ళు సపోర్ట్ చేస్తలేరట. రిజర్వేషన్ల మార్పుతో టికెట్ తమకే వస్తుందనుకుంటున్న వారు కోర్టు విచారణల నేపథ్యంలో అడుగు ముందుకేయట్లే. ఖర్చు పెట్టకపోతే ఓటర్లు ఎటువైపు వెళ్తారో అని ఆందోళన ఒకవైపు, ఇప్పుడే ఖర్చు పెడితే కోర్టులో తీర్పు వచ్చాక పరిస్థితి ఏంటో అనే భయం మరోవైపు వెన్నాడుతున్నాయి. ఓటర్లు తమ వైపు చూస్తున్నారని, కోర్టు తీర్పుల్లో ఏం జరుగుతుంది, ఖర్చు చేయాలా వద్దా అంటూ పార్టీ కార్యాలయాలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయట. ఇక ఇట్లా పార్టీ కార్యాలయాలు ఇప్పటి నుంచే పైసలు ఎందుకు ఇస్తాయి? ఎలక్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాక డబ్బులు ఇస్తాయి. ఇప్పుడు ఏమున్నా కూడా వీళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సిందే. సో ఇక ఏ అమ్మ అని కొంత అటు ఇటు అయి పెట్టినోడు దివాలు తీసిపోతాడు, దివాలు తీసినట్టే వాడు. సో కొంత జాగ్రత్తగా ఉన్నోళ్ళు ఎవడు ఖర్చు పెట్టలే, సైలెంట్గా అసలు ఊర్లకే రాలే పొరపాటున కూడా. ఇది జరిగింది గ్రామాల్లో. మీ గ్రామంలో ఏం జరిగిందో కమెంట్ పెట్టండి. నేను అనుకోవడం అయితే ఇట్లనే జరిగింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా వంట సరుకులు పంపిణీ చేస్తున్న స్థానిక ఎన్నికల ఆశావహులట. ఇక పండుగ పూట మా కోట వేయరమ్మా, మీరు మంచిగా తినురని నూనె గిన్నె అన్ని పంచుతురట. సర్పంచ్ పదవిస్తే 30 లక్షలట. ఓ ఔత్సాహిక నేత బంపర్ ఆఫర్ ఇచ్చిండట. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఒక ఆశావహుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిండట. గ్రామంలో మద్యరహిత గ్రామాభివృద్ధికి 30 లక్షలు ఇస్తానని వాట్సాప్ వేదికగా గ్రామంలో ప్రచారం చేస్తున్నట. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందట. 30 లక్షలు ఇస్తే ఏకగ్రీవం చేయమంటుడట. సో ఇట్లా లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ సర్పంచ్ ఎన్నికల విషయంలో గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితి అన్నమాట ఇది.
రఘు గారు, సుప్రీంకోర్టు తీర్పు బీసీల వారికి విరుద్ధంగా ఉంది, చట్టం మార్చాలి. ఇప్పుడు అది 9th షెడ్యూల్లో పెట్టడం మినహా వేరొక ఆప్షన్ అయితే కనబడట్లేదు. లేదంటే దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్ల మీద ఒక బలమైన చట్టం చేయాలి, రాజకీయ రిజర్వేషన్ల మీద. గ్రామ పంచాయతీ కార్మికులకు 5 నెలల జీతాలు ఇవ్వాలన్నట. ఏం దుర్మార్గం ఇది, అన్యాయం కదా పాపం. వాళ్ళు పని మానేస్తే గ్రామాల పరిస్థితి ఏంది? మా విలేజ్లో దసరా పార్టీలు ఉన్నాయా? లేవు అంటుండు. ఏ ఊరు బ్రదర్ మీది? మంచి డెసిషన్ కదా. బీసీ లోన్లు ఆశ చూపి బీసీల ఓట్లు అనుభవించాలి. ఇప్పుడు బీసీలు మేలుకుంటున్నారు. ఆట మీది, వేట మాది అట. నమస్తే, గుడ్ మార్నింగ్. కల్వకుర్తి అట. ఇక్కడ ఎలాంటి హడావుడు లేదట. హడావుడు లేదు, ఎందుకంటే కోర్టు కేసు ఉన్నది. గోపాల్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏందో ఎంక్వైరీ చేశారా అన్న? మీరు పాలకులే ఉండే ఛాన్స్ ఎక్కువ అయినా ఏందో. ఇప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళు ఆ మాధవరెడ్డి కూడా అన్ని పార్టీల చుట్టూ తిరిగే మనిషే. గోపాల్ రెడ్డి కూడా అంతే. గ్రామాల్లో ఉన్న రెడ్డి వెళ్ళి సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్ వేస్తాడా? వేయడు కదా. సో సామాన్య రెడ్లు ఎవరు వెళ్ళి పిటిషన్ లేరు. వీళ్ళంతా కూడా రాజకీయ పదవులు అనుభవించి మా ఎక్కడ పోతుందో అని పిటిషన్లు వేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. బాగా తినమరిగి నేర్చిన వాళ్ళు వీళ్ళంతా. అగ్రకుల ఆటవిక చర్య. రఘు అన్న, మీరు చెప్పింది నిజమే, గ్రామాల్లో పరిస్థితి ఇదే. రిజర్వేషన్లు తీసేయాలన్నట. రిజర్వేషన్లు తీసేయాలి, సంపద మొత్తం సమానంగా పంచాలి. దానికి రెడీ అయితే దీనికి రెడీ. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు లేవట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎలాంటి హడావుడి లేదు. హడావుడే అడవులా? హడావుడి. మా తాన ఉందట. శివ, ఏ ఊరి మీది? ఎవరో పెట్టారు బీసీలో కూడా. బీసీలల్లా 300 కాపు గౌడ్స్ యాదవులకే లాభం అవుతుందట. ఈ అంశం మీద కూడా ఒక చర్చ జరగాలి. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ ఉన్నది బీసీలో, రాజకీయాల్లో కూడా వర్గీకరణ ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరైతే అట్టడుగున ఉన్న వర్గాలు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికే కదా ఈ రిజర్వేషన్స్ అనేవి. మరి సంచార జాతులు, బీసీలో ఉన్న చాలా కులాలు, దాదాపు 130 పైన ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్న కింది కులాలు, ముఖ్యంగా ఎంబీసీ వర్గాలకి ఈ రాజకీయ పదవులు అనేవి లేకుండా పోతున్నాయి. సో వాళ్ళు ఏ రకంగానైతే బీసీ ఏ, బి, డి, ఈ కింద మనం వర్గీకరణ చేసుకున్నామో విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ రిజర్వేషన్స్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఆ వర్గీకరణ జరగాల్సిందే, జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మనం ఇదిగా చెప్పినప్పుడు, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలని చెప్పినప్పుడు ఇక్కడ కూడా రాజ్యాంగం ప్రకారమే ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ కూడా రాజ్యాంగం ప్రకారం ఫాలో అవ్వాల్సిందే కదా. ఇంటికి ఒక కోటర్ ఇస్తురట. అయిపోయింది కదా పండుగ, ఇంకా ఇస్తురా? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎందుకు? చట్టసభల్లో కావాలి, అందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా పోరాడాల్సి ఉన్నది. చట్టసభల్లో బీసీలు లేకుండా స్థానిక సంస్థల్లో ఉండి చేసేదేమీ లేదు. స్థానిక సంస్థల్లో రావాల్సిందే, చట్టసభల్లో రావాల్సిందే. ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కొట్లాడాలి. అన్న, మా గ్రామంలో ఎస్సీ రిజర్వ్డ్ అయింది. కొందరు ఆశ నిరాశ అయిన కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు. తీర్పు వస్తే ఖర్చు అన్నట్లు ఉంది. అన్ని గ్రామాల్లో అంతే ఉంది నాకు తెలిసి. 90% గ్రామాల్లో అట్లనే ఉన్నది. పండగ పూట పస్తులున్న ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులట జీతాలు లేవట. పాపం 104 ఉద్యోగులకు జీతాలు లేవట. 104 ఉద్యోగులకి. గోపాల మిత్రులకు 6 నెలల వేతనాలు రాలే. గోపాల మిత్రులకు 6 months నుంచి శాలరీ లేవట. సర్పంచ్ ఓటుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం పని చేస్తాడన్న? రోజు మొత్తుకునేది అదే కదా. ఒక సర్పంచే 2000, 3000 జనాభా ఉన్న దగ్గర 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిస్తే ఇక ఆయన మీకు చేసే పని ఏంది? ఆయన ఏం పని చేయడు. ఆయన ఇంటికి పోతే నిన్ను అడుగుతాడు, ఏయ్ నువ్వు ఉత్తగా చేసినవరా ఓటు, నాకు 2000 తీసుకున్నావా లేదా? 3 రోజులు దాకా తీగరా మందు. మళ్ళీ నేను ఐబీ క్వార్టర్ ఇస్తే ఈ ఐబీ క్వార్టర్ నేను దాగా నాకు గిదెందుకు ఇస్తున్నావు?
అని రోజు సారా తాగేటోని నా దగ్గర మంచి బ్రాండ్ లిక్కర్ తీసుకున్నావు కదా, బ్లెండర్ స్ప్రైడ్ ఇంకోటి అడిగినావు కదా. నీ ఇంట్లో నలుగురుంటే నలుగురికి 2,000 8,000 ఇచ్చినా కదా. నువ్వు రేపు పొద్దున 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఆయన గెలిస్తే నువ్వేదైనా సమస్య కోసం ఆయన ఇంటికి పోతే ఆయన నిన్ను అడిగే ప్రశ్నలు ఇవన్నీ. నువ్వు ఆయనను అడగాల, అరే నాకు ఈ పని ఎందుకు చేసి పెడతాలో, నిన్ను సర్పంచ్గా ఓటేసి గెలిపించినాం కదా అని గల్లాబట్టి బయటికి గుంజుకు రావాలి, పని చేయకపోతే వినకపోతే. అలాంటి నువ్వు కోటర తాగిచ్చి నీవు ప్రశ్నించే ఆలోచన నీకు లేకుండా చేస్తున్నాడు. అసలు నువ్వు కనీసం పోతావా? అరే నీ అమ్మ ఎలక్షన్లలో పైసలు తీసుకొని ఓటేస్తే కదా, ఇక పని అడిగి తేడా చేస్తాడు అనే ఆలోచనకు నువ్వు కూడా వచ్చేస్తావు. కానీ ఇంటి దాకా పోవుడు కాదు, నువ్వు నీ ఇంట్లో నువ్వే ఉంటావు. అంటే నువ్వు 5 సంవత్సరాలు ప్రశ్నించే ఆ ఆలోచనని, ప్రశ్నించే తత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఇక నువ్వు ఏం ఉపయోగం ఇక అంటే నువ్వు సచ్చిన శవంతో సమానం. అంటే రాబోయే 5 సంవత్సరాలు ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తావు? మీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు నువ్వు నీ పని చేస్తున్న నీ పిల్లల గురించి ఆలోచిస్తావు. అంటే నీ పిల్లల సావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అన్నట్టు లెక్క. సింపుల్, అంతే కదా, అంతకుమించి ఏముంటుంది? ఇవన్నీ మనం ఆలోచించినప్పుడే ఆ డబ్బులు తీసుకోవడం, ఆ మందు తాగడం మానేస్తాం. అంతవరదాకా ఇందులో ఇట్లా చేంజ్ రాదు. అన్న అసైన్ ల్యాండ్స్ గురించి మాట్లాడండి, యువతకు సర్పంచ్ ఎన్నికల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేయండి తప్పకుండా. రఘు అన్న, హైకోర్టు కన్నా సుప్రీంకోర్టులో తీర్పు ముందు ఉంది కదా, ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి మద్దతు వస్తే హైకోర్టులో విచారణ ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు ఒకవేళ అనుకూలంగా తీర్పిస్తే ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, ఆప్షన్ ఏముండదు కదా. కాకపోతే ఏంటంటే అది అనుకూలంగా రావడానికి అవకాశాలు ఏమున్నాయి అనేది ప్రశ్న. ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక అది మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే గతంలో ఇట్లాంటి పిటిషన్స్ని కొట్టేసిన సందర్భాలే ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు కులగణన రిపోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది, కానీ ఎట్లా సాధ్యమైంది అన్నది పెద్ద ప్రశ్న. మా ఊర్లో రెడ్డి లీడర్ల డామినేషన్, జనంలో బలం లేకపోయినా. రఘు గంజి ఛానల్ మీదేనా? మనదే ఛానల్, మనదే. అది కూడా అందులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అవి పెడతా ఉంటాం కొన్ని, అది కూడా మనదే. జస్ట్ స్టాండ్ బైగా ఉంటుంది అన్నమాట. బీసీ రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఒక క్యాండిడేట్ని ఒక రెడ్డి డిసైడ్ చేసే పరిస్థితే ఉంది. ఏందో అన్న ఇది కొన్ని గ్రామాల్లో ఉండొచ్చు, అట్లా కొన్ని గ్రామాల్లో ఉండొచ్చు. కానీ ఏదేమైనా ఒక చేంజ్ అయితే జరుగుతుంది కదా, ఒక స్టెప్ అయితే ముందుకు పడుతుంది కదా. డబ్బులు తీసుకుంటే బెస్ట్ లీడర్ వస్తాడు అన్న, కాంగ్రెస్ రాదు. ఎవడో ఒకడు వస్తాడు, కాంగ్రెస్ వాడు వస్తాడో, వాడు బీఆర్ఎస్ వాడు వస్తాడో, ఇంకెవడన్నా వస్తాడో. మనం రావాలి కదా, మనం గెలవాలా, ప్రజలు గెలవాలా. ఆ ప్రజలు గెలిచే నిర్ణయం ఎవరు తీసుకోవాలా? ప్రజలే తీసుకోవాలి. కాంగ్రెస్ వాడు రాడు, వాడు రాడు, వీడు రాడు. ఆ పార్టీలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. దొంగలు తయారయ్యారు మొత్తం అంతా. 3 పార్టీలు ఒకటే. స్థానిక ఎన్నికల కోసం ఆశావాహులు పోయిన వినాయక చవితికి లక్షల్లో ఖర్చు పెట్టిరట. కానీ ఇప్పుడు రిజర్వేషన్ ఎస్సీకి రావడంతో వాళ్ళంతా అయోమయంలో పడ్డారట. ఏ రిజర్వేషన్, ఏ ఊరు? దసరాకి ప్రజలు మందు తాగకుండానే ఉన్నారా చెప్పండి? 800 కోట్లు తాగిరండి, తాగకుండా ఎక్కడున్నారు? 800 crores తాగిరు 4 రోజులలో. సెప్టెంబర్ నెలలో 3,048 కోట్లు తాగిరు. 3,048 కోట్లు. గ్రామ పంచాయతీ జీతాలు వస్తలేవట, దారుణం పాపం వాళ్ళది. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇయ్యలే. అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టే ఎడ్యుకేటెడ్ వేస్ట్ ఫెలోస్కి బుద్ధి చెప్పండి. ఇక వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకున్నట్టు, అంటే భవిష్యత్తుని వాళ్ళే చంపుకున్నట్టు, వాళ్ళు కూడా సచ్చిన దాని కింద లెక్కనే అన్న. వాట్ అబౌట్ నోటిఫికేషన్ చూడాలి మరిగా. హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే తదుపరి కథ ఏంటి? నేను అనుకోవడం, వాళ్ళు అంటున్నారు షర్ట్ అదిరిపోయింది బ్రో అట. అమ్మో, థ్యాంక్ యూ నాయన. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మేము ఆ రిజర్వేషన్స్ని చట్టపరంగా అమలు చేసేంత వరకు ఎలక్షన్లు పెట్టమనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. పెట్టకుండా ఆపడం ఒకటి, రెండోది పార్టీ పరంగా మేము ఇస్తున్నామని పెట్టడం ఒకటి. కాకపోతే ఇది మొత్తం చర్చకు తీసుకొచ్చి విశ్వవ్యాప్తం చేసేసి ఈ డిస్కషన్ని. సో ఇలాంటప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తున్నామని కనుక కాంగ్రెస్ ముందుకెళ్తే నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది ఆ పార్టీ. సో కాబట్టి మరి ఏం చేస్తారన్నది వాళ్ళ ఇది.
మార్నింగ్ న్యూస్లో ఓటు వేయడం మరియు మనీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు చెప్పండి. అదే మాట్లాడుతున్నాం మనం ప్రతిరోజు.